వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో మజ్జిగ చారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కడి అని పిలుస్తారు. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, అల్లం తురుము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, నూనె 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల పెరుగు వేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్లు తక్కువ వేసుకోవచ్చు, లేదంటే 2 కప్పుల వాటర్ వేసుకొని చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పుల్లగా ఉన్న మజ్జిగ తీసుకున్నట్లయితే మజ్జిగ చారు చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం తురుము, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. కలుపుతూ కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగను బాయిల్ చేస్తే విరిగిపోతుంది కదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. శనగపిండి యూజ్ చేయడం వల్ల విరగడం అనేది ఉండదు. కొంచెం తిక్కిగా తయారవుతుంది, శనగపిండి వేసాం కదా. మజ్జిగ చారు రెడీ అయ్యింది. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మజ్జిగ చారు రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ అలాగే ఎగ్ బుర్జీతో కలిపి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.